భూసేకరణలో శాసనసభ్యులు స్థానిక నాయకులందరూ కోఆపరేట్ చేస్తే వేగవంతంగా భూసేకరణ పూర్తి చేస్తే పునాది గాని కాలువ కూడా పూర్తి చేస్తాం. తుంగతుర్తి నియోజకవర్గానికి 20,000 ఎకరాలకి పునాది గాని కాలువ ద్వారా నీళ్లు వస్తాయని చెప్పి కూడా నేను మనం చేస్తున్నా. అదేవిధంగా కేతిరెడ్డి ఫీడర్ ఛానల్ కూడా అది పూర్తిగా మరి పూడిక తీయాల్సిన అవసరం ఉంది, రివైవ్ చేయాల్సిన అవసరం ఉంది, రెస్టోర్ చేయాల్సిన అవసరం ఉంది. మరి దాని కింద 2,000 ఎకరాలు ఉన్నాయి. కేతిరెడ్డి ఫీడర్ ఛానల్ కూడా మరి మంజూరు చేయించి ఆ పనులు పూర్తి చేయిస్తామని చెప్పి సభాముఖంగా మనం చేస్తున్నాం. మిత్రులారా, గతంలో ఈ ప్రాంతంలో నాయకత్వం వహించిన కొంతమంది పెద్ద మనుషులు నిన్న మొన్న కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడింది. సభాముఖంగా తెలియజేస్తున్నా, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది వాళ్ళ హయాంలోనే, కూలింది వాళ్ళ హయాంలోనే అని చెప్పి మనం చేస్తున్నా. మేడిగడ్డ బ్యారేజ్ కూలిపోయింది వాళ్ళ హయాంలోనే. మేడిగడ్డ సుందిల్లా అన్నారం బ్యారేజ్లు ఇప్పుడు నిరుపయోగంగా ఉన్నాయని చెప్పి మనం చేస్తున్నాం. నిరుపయోగంగా ఉన్నా తెలంగాణ రాష్ట్రంలో కానీ సూర్యాపేట జిల్లాలో కానీ ఎక్కువ వ్యవసాయంలో నీరందించి పంట పండింది మన కాంగ్రెస్ ప్రభుత్వంలో. మనం అధికారంలో వచ్చిన తర్వాత పోయిన వానాకాలంలో తెలంగాణ రాష్ట్రంలో 66.7 లక్షల ఎకరాల్లో 160 లక్షల మెట్రిక్ టన్ల వరిధాన్యం పండింది. ఈ యాసంగిలో కూడా రికార్డు స్థాయిలో మరి వరిధాన్యం పండింది. 2 పంటలు కలిపి కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క మేడిగడ్డ అన్నారం సుందిల్లా బ్యారేజీలు నిరుపయోగంగా ఉండగా తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలోనే రికార్డు, తెలంగాణలో ఎప్పుడు జరగలే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరగలే, 281 లక్షల మెట్రిక్ టన్ల